పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. 1960 నుండి 70 వరకు ఒక దశాబ్దం ఆర్థిక రాజకీయ కార్యక్రమాలపై గోరా కేంద్రీకరించారు. అప్పుడు ఎక్కువ సభలు సత్యాగ్రహాలు జరిపారు. నాస్తిక దృష్టితో రాజకీయ ఆర్థిక సమస్యలను ఎలా పరిశీలించవచ్చునో, పరిష్కారాలు ఎలా ఆలోచించవచ్చునో సమాజం ముందు పెట్టారు. ఈ కార్యక్రమాల ద్వారా నాస్తికోద్యమానికి చాలామంది కొత్త కార్యకర్తలు కూడా వచ్చారు. అంతేకాక ఈ దశాబ్దంలో నాస్తిక కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ప్రపంచంలోని పలు ప్రాంతాల నుండి సమాజ పరివర్తన రంగంలో పనిచేసే కార్యకర్తలు, నాస్తికాభిమానులు నాస్తిక కేంద్రానికి వచ్చి వివిధ విషయాలు లోతుగా అధ్యయనం చేశారు. అనుభవాలతో 1970 జనవరిలో విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగిన నాస్తిక మహాసభలు, 1972 డిసెంబర్లో నాస్తిక కేంద్రంలో జరిగిన ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు, గోరా విదేశ పర్యటనలు, గోరా రచించిన పాజిటివ్ ఎథియిజం ఇవన్నీ నాస్తికోద్యమ అభివృద్ధికి దోహదం చేశాయి. 1970 తర్వాతనే నాస్తికత్వం పేరు మీద ఇతరులు కూడా సంఘాలు ఏర్పరచటం ప్రారంభమైంది. ప్రస్తుతం సమాజంలోని అనుభవాల రీత్యా చూస్తే నాస్తికత్వాన్ని సంస్థల రూపంలో నిర్మించి అభివృద్ధి చేయడం కంటే నెమ్మదిగా అయినా ఉద్యమ రూపంలోనే అభివృద్ధి చేయుట మంచిదని గోరా అభిప్రాయం. సంస్థల రూపంలో నాస్తికాభివృద్ధికి ప్రయత్నిస్తే నాస్తికత్వం సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోనికి విస్తరించుటలో ఆటంకాలు ఏర్పడతాయని గోరా భావన. అంతేకాక ఆ దారిన వెళితే నిరీశ్వరవాదానికే హెచ్చు ప్రాధాన్యత ఏర్పడి ఆచరణ భాగం విస్మరించబడవచ్చునని ఆయన అనుభవంలో కనబడిన విషయం. గోరా ఆచరణకు ప్రాధాన్యత ఇచ్చి జీవితంలోని అన్ని రంగాలలోనూ నాస్తిక దృక్పథం పెంపొందించి సమూలమైన విప్లవం తేవాలని ప్రయత్నించారు. తాత్వికంగా ఆస్తికులు సృష్టిలో మానవుడు ఒక భాగమని అంటారు. అంటే విశ్వం నుంచి ఆరంభమై వ్యక్తి వద్దకు వస్తుంది. ఆస్తిక తత్వశాస్త్రం దీనిలో వ్యక్తి విశ్వాసానికి, సృష్టికి బానిస అయిపోతాడు. అందుకే ఆస్తిక రాజకీయ విధానాలలో, సాంఘిక రీతులలో, ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యక్తి ప్రభుత్వానికో, సమాజ కట్టుబాట్లకో, పెట్టుబడికో దాసుడు చేయబడ్డాడు. కానీ గోరా ప్రతిపాదించిన నాస్తిక తత్వశాస్త్రం వ్యక్తితో ఆరంభమై విశ్వానికి వెళుతుంది. దీనివల్ల ఆర్థిక, సాంఘిక, రాజకీయ వ్యవస్థలలో వ్యక్తి యొక్క వ్యక్తిత్వానికి ప్రాధాన్యత వస్తుంది. ఈ వ్యక్తిత్వ ప్రాధాన్యతే గతికి, ప్రగతికి ఆధారం, మూలం. విశ్వం నుంచి వ్యక్తికి వచ్చిన తత్వశాస్త్రంలో
ఊహ నుంచి యథార్థానికి ప్రయాణించటం వల్ల భావనకు ప్రాధాన్యత వచ్చి ఆచరణ వెనుకపడింది. కానీ వ్యక్తి నుంచి విశ్వానికి అనే నాస్తిక తత్వశాస్త్రం వ్యక్తితో ప్రారంభమగుటతో సజీవమగు జీవితానికి ఆచరణకు ప్రాధాన్యత పెరిగింది. గోరా జీవితమంతటా ఈ ప్రత్యేకతే కనబడుతుంది. ఈ ప్రత్యేకత వల్లనే గోరా నాస్తికత్వానికి సమగ్ర రూపం ఆచరణ ద్వారా ఇవ్వగలిగారు. ఆస్తికత్వం అంటే పరాధీన ప్రవృత్తి వికాసమని, నాస్తికత్వం అంటే స్వేచ్ఛా ప్రవృత్తి వికాసమని గోరా నిర్వచించారు. పరాధీనతలో వ్యక్తికి బాధ్యత లేదు. దైవం మీదనో, కర్మ మీదనో, పరిస్థితుల మీదనో, ప్రభుత్వం మీదనో బాధ్యత మోపి వ్యక్తి తప్పుకుంటాడు. అందుకే ఆస్తిక రీతిలో అవినీతికి అవకాశాలు హెచ్చు. దీనిని సరిచేసి నీతి పెంపొందించుటకే ఎప్పటికప్పుడు ప్రవక్తలు సమకాలీన దైవానికి ప్రాధాన్యత తగ్గించి ఆచరణను ప్రముఖం చేసి నూతన దైవ విశ్వాసాన్ని నెలకొల్పారు. ఎప్పటికప్పుడు నీతిని పెంచుటకు పాత దైవానికి కొత్త దైవానికి జరిగిన సంఘర్షణే మతాలలో వచ్చిన మార్పులు అని గోరా అంటారు. నాస్తికత్వంలో నీతి సంఘావసరం. వ్యక్తులు సమిష్టిగా సంఘంగా కలిసి ఉండాలంటే నీతి కావాలి. కనుక నాస్తిక జీవిత విధానంలో సహజంగానే నీతి అభివృద్ధి చెందుతుంది. సమాజంలో సౌఖ్యం పెరుగుతుంది. ఈ విధంగా మానవుడు వ్యక్తిత్వంతో స్వేచ్ఛను, బాధ్యతను కలిగి నీతివంతునిగా ఉండి సౌఖ్యం పెంచగలగటం నాస్తిక విధానంలోనే సాధ్యమని, జీవితంలోని అన్ని రంగాలలోనూ అట్టి కృషి నాస్తికత్వం సంపూర్ణ రూపమని గోరా అంటారు. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.